ఉరుకుతా వస్తాం, ఎగురుతా వస్తాం, ఎట్లనే వస్తాం, నీకెందుకు రా బాయ్. ఆడ తీసుకొచ్చిన కామన్వెల్త్ వచ్చిన తర్వాత కామన్వెల్త్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. నాకు నచ్చలేదు ఇది. ఒకతనికి షర్ట్ ఇప్పమన్నారు నిన్న, అది హెయిర్ రిమూవల్ కోసం. నేను ఇప్పని సీదా చెప్పేసిన అతను. తర్వాత నువ్వు స్విమ్మింగ్ పూల్ అయితే ఇప్పని చెప్పి అతను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సరే ఇప్పుతా అని చెప్పేసి తర్వాత ఇప్పాడు. తీరా చూసి అతనికి చెస్ట్ మీద హెయిర్స్ లేవు. ఇంటర్వ్యూకి ఎలా పోతాడు, డైరెక్ట్గా వచ్చేసి ఇంటర్వ్యూ పెడతారు కాబట్టి అలానే వెళ్ళాడు. అది వాడు కామన్ మ్యాన్. డైరెక్ట్గా వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చేసి డైరెక్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకొని దానికి కామన్ మ్యాన్ ఎలా అంటారు మీరు? దీని గురించి అందరూ కామన్ మ్యాన్ నాకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసేదే చెత్త పొలిటికల్. ఆ పొలిటికల్ మనం నచ్చం. ఎన్నో పొలిటికల్ ఉంటాయి. వాళ్ళు మామూలుగా వచ్చేసి ఇసుక పెడతారు కదా, ఇసుక ఎత్తి కింద, ఆ దాంట్లో కూడా ఇట్లాడుతారు వాళ్ళు పొలిటికల్. మనకు నచ్చదు అది. సో నేనేమంటున్నా అంటే నాకు నచ్చలేదు ఇది. డైరెక్ట్గా వచ్చేసి నాగార్జున సార్కి ఒకటి చెప్తున్నాను, కామన్ షో అంటే కాంబినేషన్ పెట్టండి. దీంట్లో చీప్ ట్రిక్స్ అయితే మటుకు డైరెక్ట్గా వచ్చేసి ఈ బిగ్ బాస్ కూడా మీకు టీఆర్పీ కాదు కదా, అసలు దేనికి పనికి రాకుండా పోతుంది. బిగ్ బాస్ 8కి అంతగా టీఆర్పీ రాలేదని చెప్పేసి 9లో కామనర్స్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటామని చెప్పి టీఆర్పీ ట్రిక్ అంటున్నారు. మీరేమంటారు? టీఆర్పీ కాదు భయ్య, వాళ్ళు ఏంటంటే టీఆర్పీ కాదు, డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళు ఒక అభిజిత్ అనే ఫేమ్ ఉన్నాడు, తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. డైరెక్ట్గా వచ్చి శ్రీముఖింది, ఇంకా ఆమె ఏం మాట్లాడుతుందో మనకు తెలియదు. కాకపోతే ఏంది అమ్మ అట్లా మాట్లాడితేనే మనం చూస్తాం. అలా చూసినప్పుడు అసలు అనిపించదు కదా అసలు ఏం మాట్లాడుతున్నది. సో ఇది ఏంటంటే వాళ్ళు టీఆర్పీ తీసుకొచ్చాడు. అక్కడ తీసుకొచ్చిన కామన్వెల్త్ వచ్చిన తర్వాత కామన్వెల్త్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. నాకు నచ్చలేదు ఇది. మరి నవదీప్ మొన్న ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చేసా అని అన్నారు, దాని మీద మీ అభిప్రాయం? అవును, నువ్వు కూడా ఆయన కూడా ఊపుకుండా వచ్చిండు అని తెలియదండి. ఇప్పుడు మూలాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేసినా అన్నీ ఉంటాయి. అవన్నీ తెలియకుండా నువ్వు డైరెక్ట్గా వచ్చేసి నువ్వు డైరెక్ట్గా ఊపుకుని వచ్చినావు అంటే వస్తాం మేము కూడా ఊపుకుండా ఏంది, ఉరుకుతాం కూడా వస్తాం మేము కూడా. ఉరుకుతా వస్తాం, ఎగురుతా వస్తాం, ఎట్లనే వస్తాం, నీకెందుకు రా బాయ్. మాకేం కావాలి, కామెంట్ షో చెప్పారు కదా, నువ్వు పెట్టే కాబట్టి మేము వచ్చాము, అంతేగాని మేము మా అంతా మీరు రాలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకుని నవదీప్, అది ఒకటి చెప్తున్నాను, డైరెక్ట్గా వచ్చేసి వద్దు మనకి. కామన్ షో అంటే కామన్ మ్యాన్ షో అంటే కామన్ ఫ్యాన్, ఓకేనా? షో పరంగా అయితే ఓకే, కాకపోతే కొన్ని చోట్ల చాలా ఇబ్బందికరంగా ఉన్నది షో. అంటే ఇప్పుడు కామనర్స్ అంటారు కదా, కామన్ మ్యాన్స్ అంటారు, వాళ్ళు ఒక ఫోన్ కొనడానికి చాలా కష్టపడి ఫోన్ కొంటారు. అయినా ఈ మధ్య చిన్న చిత్తగా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర కూడా ఐఫోన్లు ఉంటున్నాయి. అట్లాంటిది వాళ్ళు కూడా ఎవరో ఐఫోన్ కొని సంథింగ్ కొంటున్నారు. అంతంత డబ్బులు పెట్టి కొని ఇక్కడికి వచ్చి పలగొట్టుకుంటే ఎట్లా, అది కొంచెం ఇబ్బందే కదా. అలాగని చెప్పేసి ఒకరి దగ్గర డబ్బులు అడగండి, ఆ డబ్బులు ఎవరైతే ఎక్కువ ఇస్తారో అని చెప్పేసి అది నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది. టాస్క్ అనేది ఇద్దరికి ఒకటేసారి చెప్పి తర్వాత ఒకరిని బయటికి పంపించి ఇంకొకరితో మాట్లాడిస్తే బెటర్ అయ్యేది. కాకపోతే ఇతన్ని పూర్తిగా బయటికి పంపించేసి తర్వాత ఆ అమ్మాయికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అంటే వన్ సైడ్ ఉన్నట్టు కాదు, ఇతనికి ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ ఇద్దరికి ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేది. అతను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయిండు ఎంత అడగాలేందని చెప్పేసి, అది మ్యాటర్ అయింది. అమ్మాయి ఏమో 90,000 అడిగింది సీదా, ఇతను 10,000 అడిగాడు, ఆ తర్వాత 50,000 అడిగాడు. అమ్మాయికి 2 ఇన్స్టాల్మెంట్లో 90,000 పడితే ఇతనికి 2 ఇన్స్టాల్మెంట్లో 60,000 పడ్డాయి. కాకపోతే ఎంత కాదనుకున్నా అతనికి ఇంకా అది అర్థం కాలేదు, ఎంతవరకు అడగొచ్చు ఏందని అర్థం కాలేదు. అదే కొంచెం టాస్క్లు ఇబ్బందిగా ఉన్నాయి బ్రో. గుండు గీక్కోవడము, ఆ తర్వాత టాటూ ఇక్కడ ఫోర్హెడ్ మీద ఐఎమ్ ద లూజర్ అని టాటూ వేయించుకో అని చెప్పి స్టార్టింగ్ లో చెప్పారు. ఆ అమ్మాయి దానికి కూడా సిద్ధమైపోయింది. అంటే చాలా తెగించింది అమ్మాయి కూడా, మనం అప్రిషియేట్ చేయొచ్చు ఆ విషయంలో. కాకపోతే చేతి మీద ఐ లవ్ బిగ్ బాస్ అని కొట్టించారు, కానీ ఒక టాటూ ఇప్పుడు గుండె అయితే గుండు గీకించుంటే మళ్ళీ వచ్చే ఇంటికి పోయా, కానీ టాటూ లైఫ్ టైం ఉండిపోద్ది, మళ్ళీ పోయేది కాదు. దాన్ని రిమూవ్ చేయించుకోవాలి. సో కొంచెం ఇబ్బంది ఉంటుంది, ఇబ్బందిగా ఉన్నది. టాస్క్లు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. యాక్చువల్లీ లైఫ్ టైం అచీవ్మెంట్ వాళ్ళకి బిగ్ బాస్కి వెళ్ళాలి అని చెప్పేసి చాలా మందికి. వచ్చిన తర్వాత ఇలాంటి టాస్క్లు ఇచ్చి వాళ్ళని అంటే జడ్జెస్ మాట్లాడే విధానం అయితే ఇది అసలు జరిగేది ఏంటంటే బ్రో, వచ్చినోడికి విరక్తి పుట్టి నాకు వద్దురా బాబు అనుకునేలా జరుగుతున్నాయి టాస్కులు. ఒకతనికి షర్ట్ ఇప్పమన్నారు నిన్న, అది హెయిర్ రిమూవల్ కోసం. నేను ఇప్పని సీదా చెప్పేసిన అతను. తర్వాత నువ్వు స్విమ్మింగ్ పూల్ అయితే ఇప్పని చెప్పి అతను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సరే ఇప్పుతా అని చెప్పేసి తర్వాత ఇప్పాడు. తీరా చూసి అతనికి చెస్ట్ మీద హెయిర్స్ లేవు. వాడేం రిమూవ్ చేసుకుంటాడు చెప్పండి? మళ్ళీ వేరేటువంటి సెలెక్ట్ చేసుకొని చెప్పి ఇంకోటి తీసుకొని చెప్పేసి ఆప్షన్ ఇచ్చారు. ఇంకొక తీసుకున్నాడు అతను. మరి ఈ తీసుకున్న పర్సన్ కూడా హెయిర్ రిమూవ్ చేశాడు, అతను హెయిర్ రిమూవ్ చేశాడు. కానీ లాస్ట్ లో అతను కొంచెం ఫెయిర్ ఆడిండు, ఒక గేమ్ దగ్గర డ్రాయింగ్ దగ్గర కొంచెం ఫెయిర్ ఆడిండు. ఆ విషయంలో మెచ్చుకున్న అతనికి ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇతను కూడా హెయిర్ రిమూవ్ చేసుకున్నాడు కదా, ఇతనే అతనికి పిలిచి మరి ఆ టాస్క్ ఇచ్చాడు. అట్లాంటప్పుడు అసలు చేసినోడి కన్నా చెప్పినోడే గొప్ప. ఇతను చెప్పాడు అతనికి, అట్లాంటప్పుడు ఇతను కూడా తీసుకోవాల్సింది కదా, ఇతను తీసుకోలేదు. చెయ్యొచ్చు బ్రో కామన్ మ్యాన్ లో, కానీ నాకు తెలిసి ఒక 2-3 మంచిగా ఉన్నారు. ప్రసన్న కుమార్ అని అతను రీసెంట్ గా జరిగిన టాస్క్ పరంగా షకీబ్ చాలా తెగించేశాడు టాస్క్ లో కోసం. ఆ ఫోన్ పలగొట్టుకోవడం కానీ, లేకుంటే నాకే హెయిర్ రిమూవ్ చేసి అని చెప్పి షర్ట్ ఇప్పేసి రావడము,
అట్లాంటిది చాలా తెగించేస్తున్నాడు అతను అంటే ఒక గేమ్ పరంగా. ఆ తర్వాత టాటూ కొట్టించుకున్నది ఆమె, మన మాస్క్ మ్యాన్ హృదయ మానవ్. అమ్మా నీకు దండమయ్యా సామె, నువ్వేందయ్యా సగం గుండు కొట్టుకున్నావేందయ్యా నువ్వు, అసలు మామూలు కాదు అది. ఆయన సగం గుండు కొట్టుకున్నాడు, అసలు క్రేజీ అని చెప్పుకోవాలి. సగం గుండు కొట్టుకున్నాడు, నువ్వు షో మొత్తం ఉండాలి, ఎట్లా అంటే షో మొత్తం ఉంటా అన్నాడు. కానీ అతనికి చెప్పిన తర్వాత నువ్వు అట్లా సగం గుండు కొట్టడానికి మీ ఆవిడ ఏం చెప్పదా అంటే, ఈ సగం మా ఆవిడ అయితే, ఈ సగం నేను, ఈ గుండున్నది నేను, ఇటు మా ఆవిడ అని చెప్పేసి తనలో తన హాఫ్ భాగంగా తన ఆవిడని పరిగణించారు. అలా కొన్ని ఓకే అనిపిస్తాయి, కానీ మరి ఇట్లా గుండు కొట్టించుకోవడం ఆ టాస్క్ అంటే ఇబ్బందే కదా.